ఆమె జగత్ కిలాడి అని తేలిపోయింది. ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో ఆమె చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. సరోగసీ పేరుతో ఎంతమందిని ట్రాప్ చేశారో అర్థం కాక రెండు రాష్ట్రాల పోలీస్ శాఖలు తలలు పట్టుకుంటున్నాయి. ప్రస్తుతం బయటకు వచ్చినవి కొన్ని మాత్రమేనని, అసలు కేసులు చాలానే ఉన్నాయని తెలంగాణ పోలీసులు చెప్తున్నారు. కస్టడీ విచారణ పూర్తయితే మరికొన్ని విస్తుపోయే అంశాలు తెరమీదకొచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరాన్ని కుదిపేస్తున్న సరోగసీ అక్రమాల కేసులో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గోపాలపురం పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఆమెను అరెస్టు చేసి 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఆ కేసు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో అయితే నమ్రత పేరు చెబితేనే మహిళలు వణికిపోతున్నారు. ఎవరు ఎలా బాధితులయ్యారు, ఏది జేన్యూస్ వ్యవహారమో తెలియక అగచాట్లు పడుతున్నారు. పైగా చేసిన తప్పు కళ్లెదుటే కనిపిస్తున్నా పక్కనోళ్ల మీదకు తోసేందుకు నమ్రత చేస్తున్న ప్రయత్నాలు కూడా వెకటు పుట్టిస్తున్నాయి. తాను ఎలాంటి తప్పు చేయలేదని కప్పిపుచ్చుకునేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలు సైతం నవ్వుల పాలవుతున్నాయి. డాక్టర్ నమ్రత సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా అనేక అక్రమాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏజెంట్ల సహకారంతో అసోం రాష్ట్రానికి చెందిన మహిళల నుంచి పసిపిల్లలను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఆ శిశువులను సరోగసీ పేరుతో దంపతులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో చట్టపరమైన మార్గాలను పూర్తిగా పక్కన పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా వీర్యం, అండాలు నిబంధనలకు విరుద్ధంగా సేకరించి ఇతర రాష్ట్రాల్లో విక్రయించారని కూడా ఆరోపణలు వచ్చాయి. డాక్టర్ నమ్రత రిమాండ్ రిపోర్ట్ లో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి. సరోగసీ కోసం వచ్చిన దంపతుల స్పెర్మ్ ఎగ్స్ వినియోగించి పిల్లలు పుట్టిస్తామని చెప్పిన నమ్రత అందుకు విరుద్ధంగా వేరొక జంటకు చెందిన వాటిని వినియోగించారు. ఎవరి పిల్లల్ని ఎవరికి అప్పగించారో అర్థం కాని పరిస్థితిని సృష్టించారు. పైగా సరోగసీ కోసం 30 నుంచి 40 లక్షలు చెల్లించిన దంపతులు అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే నమ్రత వారి చేతిలో పిల్లల్ని పెట్టేసి చేతులు దులుపుకునేవారు. ఈ క్రమంలోనే పిల్లల పోలికలు తమ పోలికలు సరిపోకపోవడంతోనే రాజస్థాన్ దంపతులకు అనుమానం వచ్చింది. ఢిల్లీలో DNA పరీక్షలు నిర్వహించిన తర్వాత తీగలాగితే డొంక కదిలినట్లయింది. DNA పరీక్షలు చేయిస్తామని చెప్పటం, తర్వాత అలా చేయకుండా వదిలేయటం లాంటి చర్యలతో నమ్రతపై అనుమానాలు పెరిగాయి. నమ్రతపై 2020 నుంచి 2023 మధ్య హైదరాబాద్ లోని గోపాలపురం పోలీస్ స్టేషన్ లోనే 5 కేసులు నమోదయ్యాయి. వైజాగ్ లో మరో 5 కేసులు పెట్టారు. గుంటూరులో మరో కేసు ఉంది. కిడ్నాపింగ్, చైల్డ్ ట్రాఫికింగ్, ఫోర్జరీ, ఫేక్ పత్రాలు సమర్పణ లాంటి అభియోగాలు ఆమెపై మోపారు. బాల నేరస్తుల చట్టంలోని 2 సెక్షన్ల కింద కూడా ఆమెపై కేసులున్నాయి. పిల్లల్ని కొనటం, విక్రయించడం ఎంత నేరమో తెలిసి కూడా ఆమె ప్రవర్తించిన తీరు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేదిగా ఉంది. సరిగ్గా 5 ఏళ్ల క్రితం డాక్టర్ నమ్రత ఆమె గ్యాంగ్ కలిసి 6 నవజాత శిశువులను విక్రయించారు. దానికి సంబంధించి జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద విశాఖపట్నం మహారాణిపేట పోలీస్ స్టేషన్ లో 2 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ లో మాత్రం కిడ్నాపింగ్, చైల్డ్ ట్రాఫికింగ్ కేసులున్నాయి. ఒక పక్క పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పటికీ నమ్రత తన చట్ట వ్యతిరేక వ్యాపారాలు కొనసాగించారు. తాజాగా నమోదైన కేసు కూడా అలాంటిదేనని చెప్పాలి. నమ్రత అక్రమ వైద్య వ్యాపారం వివరాలు తెలుసుకుంటే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఉత్తరాంధ్రలో మాత్రమే ఆమె 60 నుంచి 70 ఫెర్టిలిటీ సెంటర్లను నిర్వహిస్తున్నారు. అందులో విశాఖపట్నంలో మాత్రమే 50 IVF సెంటర్లున్నాయి. 9 సరోగేట్ సెంటర్లు ఆమె నిర్వహణలో ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి పోలీస్ యాక్షన్ ప్రారంభమైన తర్వాత ఆమె సరోగసీ చట్టాలను ఎలా ఉల్లంఘించారో అర్థమవుతోంది. విశాఖపట్నంలో సరోగసీ నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా ఆమె వైద్య కేంద్రాలను నిర్వహించారు. ఆసుపత్రికి పొందిన పర్మిషన్ 2023లో ముగిసిపోయిన తర్వాత రెన్యువల్ చేసుకునేందుకు ఎలాంటి దరఖాస్తును చేసుకోలేదు.
ఎంతో పకడ్బందీగా నమ్రత నిర్వహించిన ఐవీఎఫ్ సరోగసీ వ్యాపారం ఒడిషా రాజధాని భువనేశ్వర్ వరకు విస్తరించింది. నమ్రతతో పాటు ఆమె మేనేజర్లు చేసిన ప్రతి పని అక్రమమేనని విశాఖ పోలీసులు చెబుతున్నారు. ఆ సంగతిని నమ్రత వెంట ఉన్నవారు పోలీసుల దగ్గర వాంగ్మూలమిచ్చారు. మొత్తం వ్యవహారం నమ్రత డైరెక్షన్ లోనే జరిగేదని కూడా వాళ్లే ఒప్పుకున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో సరోగసీ నియమావళిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సంతానం కోసం ఎంతో ఆశతో ఉన్న దంపతులను మోసగించి చట్ట విరుద్ధంగా సరోగసీ వ్యాపారం నడపటం పట్ల పౌర సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, సరోగసీ సెంటర్లపై నిరంతర తనిఖీలు ఉండాలని కోరుతున్నారు.